ఎలక్షన్ టైంలో చంద్రబాబు గారు పామర్లో ఐటీ టవర్ కడతా అన్నారు. కట్టారా? ఎంతవరకు వచ్చింది నిర్మాణం? అసలు లేదు. అసలు ఒక రాయి పునాది కూడా లేదు అక్కడ. కాబట్టి తీసుకెళ్తాం, రౌండ్ చూపిస్తాం మీకు. పామర్లో ఎక్కడ కడుతున్నాడు? ఎన్ని ఎకరాలు తీసుకున్నాడు దాన్ని కడతాకి? ఏ సెంటర్లో కడతా ఉన్నాడండి? కట్టడు ఆయన, ఏమి చేయడు. ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారే? ఇస్తాడు, 100 హామీలు ఇచ్చాడు. ఇంటికో జాబ్ అన్నాడు, ఇంటికో వాటర్ క్యాన్ అన్నాడు. వాటర్ క్యాన్ లేదు, జాబు లేదు. ఇంటికో జాబ్ ఇస్తానన్నాడు, లేడీస్కి ఏమో 1500 వేస్తానన్నాడు. అవి కూడా లేవు. ఈ 15, 14, 15,000 వేస్తానన్నాడు. 15 నెలల్లో 2,000 వేసి 13,000 వేసింది. మా చిన్న అబ్బాయి 8,000 పడినాయి. మా పెద్ద అబ్బాయికి 12,500 పడితే మా చిన్నోడికి 8,000 పడినాయి. ఏంటిది ప్రభుత్వం ఇది? 14,500 అట్లా 14,000 వేస్తానన్నాడు జగన్. వేసి చూపించాడు అంతే. స్కూల్ మేనేజ్కుండా ఒక 1000 రూపాయలు 2,000 తీస్తానన్నాడు. తీసాడు కరెక్ట్గా వేసాడు జగన్. అది ప్రభుత్వం అంటే. ఎందుకని ప్రభుత్వాలు చెప్పండి? కూటమి వాళ్ళు 3 పార్టీల వాళ్ళు స్టేట్ ని డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు. ఏం అసలు 3 పార్టీ వాళ్ళు 3 రకాలుగా జేబులు నింపుకోమను వాళ్ళు. అంతేగానే మాకు లేబర్కి ఏమి నింపుకుంటారా? వాళ్ళు జేబులు ఖచ్చితంగా నింపుకుంటారు. వాళ్ళకి జేబులు నింపుకుంటారు. వాళ్ళు ఆస్తులు కప్పకుండా ప్రభుత్వం వేసిన వాళ్ళు అంతకుమించి ఏం చేస్తారు? ఇంకా వాళ్ళు ఏం లేదండి వాళ్ళ చేసేదాళ్ళు. ఏముంది? ఇప్పుడు నాకు ఎవరో పడిపోయింది పొలం. ఏం చేశారు వాళ్ళు? వచ్చి చూసిన వాళ్ళు లేడు. అదేమంటే పొలం బాగానే ఉందిగా మీది అన్నాడు సెక్రటరీ వచ్చి. అంతే, ఏం లేదు దాంట్లో. ఏం చూసి బాగానే ఉందో లేదు, రాసేది ఏం లేదు. దీనికి రాస్తే మరి రేపు పొద్దున్న మీ ఒడ్డు కొనరు, రాయమంటావా? 3,000 4,000 వేస్తానంటాడు అన్నాడు. 4,000 5,000కి వేయించుకుంటాం. ఇప్పుడు 20 బస్తాలు అవుద్ది. 10 బస్తాలు పోతే పోయిన 20 బస్తాలు ఎవరికి అమ్మాలి? మేము అయ్యి నీ పొలం పోయిందిగా, నీ ఒడ్డు ఎక్కడ వచ్చినా అంటాడు రేపు పొద్దున. అప్పుడు మనం ఏం చేస్తాం? వాటిని అవసరం లేదు. 4 ఎకరాలకి మొక్క పెంచి నీళ్ళేసి మేము పరుచుకునే వాళ్ళం అమ్ముకుంటే మాకు రాదా? నువ్వేం చేయ అవసరం లేదు. రైతుల దగ్గర పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నేను అండగా ఉంటాను, మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు, నేను చూసుకుంటాను అన్నారు కదా. అంటారు, ఎవరైనా అంటారు. నేనో అంట వెళ్ళి, నీ ఎకరం ఉందా? నాది హామీ అంట. నేను వెళ్ళి చెయ్యాలిగా. అక్కడ చేసి అమ్మాయి చెక్ రాసి 10,000 రూపాయలు తీసుకొని పొలం పోయింది కదా, నీ ఖర్చులు కానీ వస్తాయి అని దమ్ముగా ఇమ్మను. అప్పుడు రైతుకి నమ్మకం అనేది మాట చెప్పలే. వచ్చాడు, ఇక్కడ దాకా లేపాడు అని ఇటు చూసాడు, పోజులు ఇచ్చాడు ఫోటోకి, అయిపోయింది. ఇంకా ఎప్పుడు ఇస్తారు అనుకుంటున్నారు నష్టపరిహారం? ఎవరన్నా వాళ్ళు చేసేది పోయింది. ఇంకేం చేస్తారు వాళ్ళు చెప్పండి? తుఫాను వచ్చే వాళ్ళు 15 రోజులు అయిపోతుంది. 25 రోజులు ఖచ్చితంగా 15 రోజులు పైన అయిపోయింది తుఫాను వచ్చి. ఏం చేశారు? పొలాలేమో దొల్లాడుతున్నాయి కిందకి. వాళ్ళకన్నా రాబడే వాళ్ళకి మాకు ఏముంది? ఏం లేదని వాళ్ళు ఇచ్చేది. మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మాలాంటి వాళ్ళు ఏముందన్నా, వాళ్ళు ఇచ్చినా చెప్పినా మేము వ్యవసాయం చేస్తాం, తప్పదు కదా. శుభ్రంగా చేసుకుంటాం, ఒకరి మీద ఆధారపడకుండా హ్యాపీగా బతుకుతాం. జగన్ ఉన్నప్పుడు మీరు ఇలా అనుకున్నారా? మరి లేదు, నేను భరోసాగా బతికా రోజు చక్కగా. స్కూల్ బ్యాగ్ మా పెద్ద అబ్బాయి చూశాడు ఈరోజు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన బ్యాగ్ నన్ను చిరిగిపోయింది 3 నెలలకే. జగన్ బ్యాగ్ బీరోలను తీరాను అన్నాడు, తీసా. దాన్ని కన్నీకి వాడతాను అన్నాడు. ఈరోజు జగన్ చంద్రబాబు ఇచ్చిన 3 నెలలు అయింది, తీసి నేలకేసి కొట్టాడు. ఇట్లా తన్ని నాకు అవసరం లేదు అన్న బ్యాగ్, జగన్ ఇచ్చిన బ్యాగ్ ఉందని నేను వేసుకుని తిరుగుతాను. ఇప్పుడు వేసుకుని వెళ్తున్నాను స్కూల్కి. అబ్బాయి షూ అసలు డ్రెస్ నెంబర్ 1 డ్రెస్ ఇచ్చాడు జగన్ ఉన్నప్పుడు. సాక్సులు ఇచ్చాడు. ఇలా చూస్తే మీ అందరూ కనపడుతున్నారు సాక్సుల్లో నుండి అలాంటివి. అలా ఇచ్చాడు. దోమతారా మా గ్యాల పెడుతుంది దోమతారా, అదన్నా బెటర్. అసలు అంత విధంగా ఉన్నాయి. ఏం చెప్తాం వాటి గురించి? షూ ఎలా ఉన్నాయి? ఎక్కడా షూ అసలు ఇట్లాంటి చిరిగిపోయినాయి. కింద మొత్తం కూడా వచ్చేసింది. గమ్మె బతికించకుండా ఏం లేదు, అంతా డూబేది. ఏముంది? జగన్ ఉన్నప్పుడు విద్యాకానికి ఎలా ఉండేది? విద్యాకాని కరెక్ట్గా అసలు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కానీ ఏదైనా సరే కరెక్ట్గా చేసేవాడు, కరెక్ట్గా నడిచేది అది చక్కగా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అదేమంటే మొన్న టీచర్ గారు వాళ్ళు మాకు ఒక మెసేజ్ పెట్టారు. పిల్లలు 30 మంది ఏమన్నారు, మేము 50 మంది ఉండాలంట. టీఎస్సీ కంగటాలో పెడతా ఉన్నారు. మాకు కంగటా పెద్ద స్కూల్ అంటే మా 2వ క్లాస్ వరకే 5వ క్లాస్ వరకే అక్కడికి వెళ్తారు మా పిల్లలు. మీ పనులు మనం పంపించాలా? ఇద్దరు టీచర్లు వస్తున్నారు. ఉన్న 30 మందికి మా స్కూల్ ఉంది కదా, స్కూల్లో చెప్పాలి కదా. మా ఇప్పుడు మా నాన్నగారు మేమందరం ఇక్కడ చదివిన వాళ్ళమే. అలా చదివినప్పుడు మాకు మా స్కూల్ చేసి ఎక్కడో పెడతానంటే ఎవరు ఒప్పుకుంటారన్న? ఇంగ్లీష్ మీడియం కావాలి ఇప్పుడు, అవునా కదా? ఇప్పుడు నాకు ఇంగ్లీష్లో మాట్లాడతావు, నేను మాట్లాడలేను. అదే నా కొడుకు మాట్లాడాలని నేను భరోసాగా ఉంటా. అలాంటివి ఇలా చేస్తే ఎట్లాగూ